చిరంజీవి భరత్ విదేశాల నుంచి వచ్చి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉత్పత్తుల యొక్క ప్రచారం చేయాలనేటువంటి సత్సంకల్పంతో స్థాపించినటువంటి సంస్థే లోకల్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అదే ఎల్పిడిఓ. ఈ లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి భరత్ సంఘం గారికి ముందుగా నా తరపున అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అందరికీ నమస్తే. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎల్పిడిఓ నుంచి. సో మై నేషన్ బాక్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన దేశం గురించి ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర పరులు కావచ్చు, సైనిక అధికారులు కావచ్చు, లేకపోతే రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలకంగా డిఫెన్స్, ఆర్మీ, సిఆర్పిఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ, అలా రకరకాలుగా మనకి ఆపద అని తెలిస్తే ముందుండే వాళ్ళు, ఆ వాళ్ళని గుర్తు చేస్తూ వాళ్ళ పేరు పైన ఈ యొక్క బాక్స్ మై నేషన్ బాక్స్. సో సమస్య వచ్చినప్పుడు మనం అందరము ఇంట్లో కూర్చొని టీవీలలో చూస్తాం, కానీ సమస్యను ఎదుర్కొనే వాళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళని మొట్టమొదటిగా గుర్తు చేసుకోవాలనేసి ఈ యొక్క బాక్స్ పైన మై నేషన్ బాక్స్ అని మనం పెట్టడం జరిగింది. దాని తర్వాత దీని క్యాప్షన్ వచ్చేసి ఘర్ ఘర్ డాక్ డబ్బా. ఎందుకంటే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ త్రూగానే మనకు అన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయనేసి మన యొక్క హిస్టరీ చెప్తుంది. మన యొక్క చరిత్రలో మనం చదువుకున్నటువంటి విషయాలను గుర్తు చేస్తున్న విధంగా ఈ యొక్క బాక్స్ ఘర్ ఘర్ డాక్ డబ్బా అనేసి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూడొచ్చు, పోస్టల్ లోగో మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది. ఇండియన్ రైల్వేస్, దాని తర్వాత ఆకాశవాణి, దూరదర్శన్, మళ్ళీ దాని తర్వాత ఆర్టీసీ సంస్థ, మళ్ళీ దాని తర్వాత విజయ ఆయిల్స్, మళ్ళీ దాని తర్వాత చేనేత కార్మికులకు సంబంధించి జీసీసీ, రైతుకు సంబంధించి విజయ డైరీ కార్పొరేషన్. అంటే మన లోకల్లో ఉన్నటువంటిది, మన జాతీయంగా ఉన్నటువంటి సంస్థలు, ముఖ్యంగా ప్రధానంగా ప్రతి పౌరుడికి ఉపయోగపడే సంస్థలను గుర్తు చేసే విధంగా ఈ యొక్క బాక్స్ రూపొందించబడింది. సో వీటి యొక్క విశేషాలను మనం రాను రోజుల్లో క్లియర్ గా మాట్లాడుకుందాం, ఎందుకు ఇదంతా పెట్టా ఏంటిది అని దానిపైన. కాకపోతే ఇప్పుడు మనకి జనవరి 26 రాబోతుంది. సో ఈ జనవరి 26 కి మెయిన్ గా దృష్టిలో పెట్టుకునేసి, అండ్ అతి ముఖ్యంగా ఏంటంటే ఈ బాక్స్ లో మీకు వీటిలో ఉన్న ఆర్గనైజేషన్స్ మనకి ఎప్పటికీ ఉంటే ప్రజలకు, సామాన్యులకు ఉపయోగపడుతుంది. ఈ ఆర్గనైజేషన్స్ ని కాపాడుకోవాలని తెలిపే డబ్బా, గుర్తు డబ్బా, మై నేషన్ డబ్బా, ఉత్తరాల డబ్బా అనుకోండి. అండ్ చివరిగా ఏంటంటే మీ పేరు వస్తుంది. సో డ్రగ్స్ అనే మహమ్మారి కాదు, ప్రతి ఇంట్లో నుంచి ఒక సెలబ్రిటీ బయటికి రావాలి. ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలి, మన ఇంట్లోకి రానియకుండా చూసుకోవాలనే ఉద్దేశానికి ఒక బాక్స్ ని లాస్ట్ కి మనం రూపుదిద్దబడింది. ఎందుకంటే మాదక ద్రవ్యాల గురించి గత కొద్ది సంవత్సరాలుగా ఎల్పిడిఓ, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వరుత్ చేస్తున్నట్టు తెలిసిన విషయం ఇదంతా కూడా. దానికి సాక్షాత్తు మనకు పత్రికా ముఖంగా కూడా సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి కాకపోతే ఏంటంటే గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క బాక్స్ రూపుదిద్దబడ్డటువంటి ఈ లెటర్ బాక్స్, పోస్ట్ బాక్స్ చివరిగా స్వతంత్ర పరుల ఆశయాలను నాటి నుంచి నేటి దాకా అమరులైనటువంటి వీరులను గుర్తు చేసే విధంగా మై నేషన్ బాక్స్ అనేసి ఒక బాక్స్ పెట్టడం జరిగింది. సో ఈ యొక్క బాక్స్ ప్రతి ఇంటి ముందు ఉండాలనేసి ఆశయంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. సో వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునేసి, నాకు తెలుసు ఇప్పుడు ఈ బాక్స్కి ఏమున్నాయి, లెటర్స్ వస్తున్నాయా, మాకేం వస్తలేవు కదా అనేసి అన్నారు. సో ప్లీజ్ దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా క్రియాశీలకంగా పాల్పంచుకోవాలనేసి చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను. నాకు తెలియదా అండి, లెటర్స్ రావట్లేదు, లెటర్స్ వస్తున్నాయి, ఎందుకు రావట్లేదు, వస్తున్నాయి, ఈ బాక్స్ అవసరమా అనేసి. దాదాపు 25 దేశాల పైన తిరిగిన వ్యక్తిగా నా దేశానికి ఏం కావాలో అనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. చివరిగా ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకునేసి సపోర్ట్ చేసేయాలనేసి కోరుతూ, ఈ గుర్తు డబ్బా మన యొక్క స్వతంత్రాన్ని గుర్తు చేసే డబ్బా, మన స్వతంత్ర పరుల ఆశయాన్ని మేము కొనసాగిస్తామనే డబ్బాను మీ ఇంటి ముందు ఉండాలని కోరుకుంటుంది ఎల్పిడిఓ. తద్వారా డబ్బాతో పాటు మీ యొక్క పేరు గౌరవంగా ఉండే విధంగా మీ ఇంటి ముందు ఎప్పటికీ ఈ డబ్బా చిరకాలం రానున్న తరాలకు కూడా మన స్వతంత్ర పరుల ఆశయాలను గుర్తు చేస్తూ ఈ యొక్క డబ్బా యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్లనేసి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఒక భారతదేశ పౌరుడిగా నేను ఈ విషయాన్ని మీకు సెలవు తీసుకుంటున్నాను. ఒక గొప్ప ప్రయత్నం ఘర్ ఘర్ కా డాక్ డబ్బా అని. ఏమిటిది? వినడానికి చాలా సింపుల్గా ఉంది, వినడానికి చాలా సులభంగా ఉంది. వినడానికి ఏముంది డాక్ డబ్బాలో అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఘర్ ఘర్ డాక్ డబ్బా ఏంటండి, ఇంటింటికో డాక్ డబ్బా ఎందుకు ఉంటుంది, వీధి వీధికి ఉంటుంది,
ఊరికి ఉంటుంది, లేకపోతే పెద్ద ఊళ్ళల్లో అయినట్టయితే వాడవాడకు ఉంటుంది, నగరాల్లో అయినట్టయితే లొకాలిటీస్కి ఉంటుంది. అంతేగాని ఈ ఘర్ ఘర్ డాక్ డబ్బా ఏంటి అని చెప్పనంటే ఆయన యొక్క ఆలోచన పరిణతి ఏంటంటే మన యొక్క ప్రతి ఇల్లు కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పోస్ట్ బాక్స్ని మనం పెంపొందింపజేయాల్సిన అవసరం ఉంది, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నిజంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కదా ఎన్నో ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో, విదేశాల నుంచి, మన దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల నుంచి పోస్ట్ కార్డ్స్ రావచ్చు, ఇన్లాండ్ లెటర్స్ రావచ్చు, లేకపోతే లెటర్స్ రావచ్చు. ఎన్నో రకాలైనటువంటి తపాలా విభాగానికి కావలసినటువంటి ఒక మంచి ఒక హైలైటింగ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఘర్ ఘర్ డాక్ డబ్బా అని చెప్పని పెట్టినటువంటి ఈ ఆలోచన ప్రతి యువకుడు తన దేశం గురించి పట్టించుకోకపోతే మరి ఎవరు పట్టించుకుంటారు? ప్రతి యువకుడు తానుండేటువంటి సమాజం గురించి పట్టించుకోకపోతే మరి ఎవరు పట్టించుకుంటారు? తమ కోసం తామే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, కానీ పరుల కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ తాము ఇతరుల కోసం ఏమాత్రమైనా కానీ కొంత ఆలోచించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళ వల్ల ఈ సమాజం వృద్ధిలోకి వస్తుందనేటువంటిది నాకు మొదటి నుంచి ఉండేటువంటి ఒక అవగాహన, ఒక ఆలోచన. అందుకనే ఇలాంటి యువకులను చూస్తే ముందు నాకు నేనుగా పులకితున్నయ్యి ఇలాంటి యువకులు మన సమాజానికి ఎంతో మంది కావాల్సినటువంటి వాళ్ళు అవసరం ఉంది అని చెప్తాను. చూసుకుంటూ దేశం గురించి కూడా, సమాజం గురించి కూడా ఇలా పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి, రైల్వే డిపార్ట్మెంట్ గురించి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ గురించి, విజయ ఆయిల్ గురించి, అలాగే గిరిజన్ కార్పొరేషన్ తేనె గురించి, ఇలా వీటి గురించి కూడా 10 మందికి తెలపడానికి కోసం అని చెప్పని ప్రయత్నం చేసేటువంటి ఆలోచన ఉంది చూసారా? ఇది ఏ కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఆలోచన రావచ్చుగాక, కానీ వచ్చినటువంటి ఆలోచనను 10 మందిలో పంచుకోవడానికి కోసం చెప్పని చేసేటువంటి ప్రయత్నమే చాలా గొప్పది. రీతిలో చిరంజీవి భరత్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మరొకసారి అభినందిస్తూ మనం కనీసం అభినందన తెలుపుదాం, మనం కనీసం శుభాకాంక్షలు తెలుపుదాం, మనం కనీసం చేసేటువంటి వాన్ని చెయ్యెత్తి జైకొడదాం, చేసేటువంటి వాన్ని భుజం తరచుదాం, చేసేటువంటి వానికి మేము సైతం నీకు ఆసరాగా ఉందామని చెప్పని చెప్పుదాం. మనం చేయాల్సిన అవసరం లేదు, కనీసం చెప్పడానికైనా ముందుకు రాకపోతే ఇక ఉన్నది ఎందుకు? మనం ఆశయంతో ముందుకు సాగుతున్నటువంటి భరత్ చేస్తున్న మంచి పని ఏంటో తెలుసా? ఈ నెల జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం నాడు ఈ ఘర్ ఘర్ డాక్ డబ్బాని పంచడం, వాళ్ళలో తమ యొక్క దేశం పట్ల, తమ యొక్క పబ్లిక్ రంగంలో ఉండేటువంటి సంస్థల పట్ల ఒక ఆసక్తిని పెంపొందింపజేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వీటి ముందుకు వస్తున్నాడు భరత్. భరత్ చేసేటువంటి ప్రయత్నం, భరత్ యొక్క ఈ సత్సంకల్పాన్ని మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం. ఘర్ ఘర్ డాక్ డబ్బా అనేటువంటి రీతిలో మన యొక్క ఏ సంస్థలు అయితే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రచారంలోకి తీసుకురావడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కావాలని చెప్పని ఆశిస్తూ వారికి ఆ భగవంతుని కటాక్షం నిండుగా మెండుగా ఉండాలని చెప్పని దీవిస్తూ సెలవు.